మీరు సోషల్ మీడియా ద్వారా బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు, వాట్సాప్లో స్టేటస్ కూడా పెడుతున్నారు. కానీ బిజినెస్ మాత్రం రావడం లేదు. అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది సోషల్ మీడియా ద్వారా బిజినెస్ చేయాలనుకుంటారు, కానీ వారికి తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల సోషల్ మీడియా నుండి బిజినెస్ని సాధించలేకపోతున్నారు. మీరు కూడా ఆ కోవలోనే ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా ఉపయోగించేవారు చేసే మొదటి తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా? వారి ప్రొఫైల్లోనే. మీ ప్రొఫైల్ ఫోటో చూస్తే మీరు ఏం చేస్తారో అర్థం కావాలి. కానీ చాలామంది తమ పిల్లల ఫోటోనో, హీరో ఫోటోనో, దేవుళ్ళ ఫోటోనో, ఫ్యామిలీ ఫోటోనో పెడతారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక డాక్టర్ని వెతుకుతున్నప్పుడు ఆయన ప్రొఫైల్ ఫోటోలో వృత్తికి సంబంధించిన ఫోటో ఉంటే నమ్మకం వస్తుందా? లేదా యాదృచ్ఛికంగా ఏదో ఒక ఫోటో ఉంటే నమ్మకం వస్తుందా? సోషల్ మీడియాలో మొదటి ఇంప్రెషన్ మీ ప్రొఫైల్ అని తెలుసుకోండి. ఇక రెండవ తప్పు చూసుకుంటే బయో లేదా డిస్క్రిప్షన్ ఖాళీగా ఉండడం. మీరు ఎవరు, ఏ బిజినెస్ చేస్తున్నారు, ఎవరికి సహాయం చేస్తున్నారు, ఇవి క్లియర్గా ఉండాలి. ఉదాహరణకు, మీరు రియల్ ఎస్టేట్లో ఉంటే హెల్పింగ్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్ ఇన్ హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్స్ ఆర్ రియల్ ఎస్టేట్ కోచ్ అని మీ కంపెనీ పేరును జత చేసి ఉంటే చూసేవారికి వెంటనే అర్థమవుతుంది మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అని. ఇక మూడవ తప్పు గుర్తిస్తే రెగ్యులర్గా పోస్టింగ్ లేకపోవడం. ఒకరోజు 5 పోస్టులు పెడతారు, తర్వాత 20 రోజులు కనిపించరు. ఇలా అయితే సోషల్ మీడియా మిమ్మల్ని గుర్తించదు. రోజుకు కనీసం ఒక్క పోస్టు, ఒక్క రీలు, కొన్ని స్టోరీలు మాత్రం పెట్టాలి. కన్సిస్టెన్సీనే సోషల్ మీడియాలో కీగా మారుతుంది. నాలుగవ తప్పు చూసుకుంటే విలువైన సమాచారం ఇవ్వకపోవడం. ఎప్పుడు చూసినా కూడా మా దగ్గర ప్లాట్లు ఉన్నాయి, కొనండి అని పోస్టులు పెడితే ఎవ్వరూ ఆసక్తి చూపరు. దానికి బదులుగా మార్కెట్ అప్డేట్స్ చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ టిప్స్ చెప్పండి, కస్టమర్ సక్సెస్ స్టోరీస్ని షేర్ చేయండి, మీ అనుభవాలను పంచుకోండి, ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ ఇవ్వండి. ఇక 5వ తప్పును గమనిస్తే ఎంగేజ్మెంట్ లేకపోవడం. పోస్ట్ పెట్టి వదిలేయడం కాదు, కామెంట్స్కు రిప్లై ఇవ్వండి, మెసేజ్లకు స్పందించండి. అదేవిధంగా ఇతరుల పోస్టుపై కూడా కామెంట్ చేయండి. సోషల్ మీడియా అంటే సోషల్గా ఉండడం. ఇక ఇప్పటి వరకు జరిగిన తప్పులను సరిచేసుకొని సోషల్ మీడియాలో మీరు స్టార్ క్యాంపెయినర్ కావాలన్నా లేదా బిజినెస్లో సక్సెస్ కావాలన్నా మీరు చేయవలసిందల్లా ప్రొఫెషనల్గా ప్రొఫైల్ ఫోటో పెట్టండి. మీ బిజినెస్ను క్లియర్గా బయోలో రాయండి. రోజు కంటెంట్తో పోస్ట్ చేయండి. ప్రజలకు ఉపయోగపడే సమాచారం ఇవ్వండి. వీడియోలు వీలైనన్ని ఎక్కువగా చేయండి. మీ ముఖం కనిపించేలా రీల్స్ చేయండి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు ఎంగేజ్మెంట్ ఉండేలా వీడియోస్తో కానీ పోస్టులతో కానీ ఎంగేజ్ చేయండి. గుర్తుంచుకోండి, సోషల్ మీడియాలో అకౌంట్ ఉండడం వల్ల బిజినెస్ రాదు, నమ్మకం నిర్మించడం వల్ల బిజినెస్ వస్తుంది. మీ ప్రొఫైల్ మీ డిజిటల్ ఆఫీస్, మీ కంటెంట్ మీ మార్కెటింగ్ టీం, మీ కన్సిస్టెన్సీనే మీ విజయం. ఈరోజే మీ సోషల్ మీడియా ప్రొఫైల్ను చెక్ చేసుకోండి, ఎందుకంటే రేపటి కస్టమర్ ఈరోజే మీ ప్రొఫైల్ చూస్తున్నాడు. ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించిన వారిని ప్రజలు గుర్తిస్తారు. పోస్టులతో వాల్యూ యాడ్ చేసిన వారిని ప్రజలు నమ్ముతారు. వారు నమ్మిన వారితోనే బిజినెస్ కూడా నమ్మకంగా చేస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.